ఇంకోటి ఏంటంటే చాలా తొందరపడ్డారు మీరు, ప్రభుత్వానికి తగినంత వ్యవధి ఇవ్వలేదు అనేది ఒక అభిప్రాయం. నేను ఇంతసేపు మా ప్రయాణం చెప్పారు, ముందే చెప్పిన. నేననేది ఏంటంటే ఇప్పటికీ కూడా మేము తొందరపడలేదు. ఇప్పటికీ కూడా మేము ఏదో కత్తులు దూసి గవర్నమెంట్ మీద దాడి చేయటానికి కానీ ఈ మధ్య అన్నారు 2.5 సంవత్సరాలు వేచి చూసాము, దట్ ఈస్ సఫిషియెంట్ అన్నారు మీరు. ఒత్తిడి పెట్టడానికి మేమేమో ర్యాలీలు ధర్నాలే చేస్తున్నాం కదా, అంతకంటే ఏం లేదు కదా. అవును, అది కూడా విజ్ఞాపన పత్రాలే మేము ఇప్పటికీ ఇస్తున్నది విజ్ఞప్తులే. అవి మేము ఆ మాత్రం కూడా మేము స్పష్టంగా వినిపించకపోతే, ఎందుకంటే రాజకీయ నాయకులకు అర్థమయ్యే భాష ఒకటే, సమాజానికి చెప్పినప్పుడే రాజకీయ నాయకులకు ఈజీగా చేరుతుంది. కాబట్టి మేము చెప్పవలసింది ప్రజలకే, కాబట్టి బహిరంగంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది జరగవలసి ఉంటుంది, ఇది మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాము అనేది వాళ్లకు అప్పీల్ చేస్తున్నాం. ఓకే, కానీ ఇప్పుడు ఈ నిరుద్యోగుల ర్యాలీ అంత భారీ ఎత్తున చేపట్టాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఏమంటుంది, మేము నోటిఫికేషన్లు ఇస్తూ పోతున్నాం కదా, ఏమో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇప్పుడు మీ సమక్షంలోనే నేను బహిరంగంగా అడుగుతున్నాను. మాకు ఇప్పటి వరకు పబ్లిక్గా అందిన సమాచారం ప్రకారం టీఎస్పీఎస్సీ 24 నోటిఫికేషన్లు ఇచ్చింది, సుమారు 5,000 పోస్టులు భర్తీ చేసింది. ఇంకా ఒక 1,500 దాకా వచ్చే అవకాశం ఉంది. నేనంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు కానీ ఉజ్జాయింపు. పోలీసులవి ఒక 9-10 అడ్వర్టైజ్మెంట్స్ అయినాయి కానీ భర్తీ కాలేదు. అంటే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ జరిగింది అంతేగాని ఇంకా అది పూర్తి కాలేదు ప్రక్రియ. ఇదండి ఇప్పటికి వరకు జరిగిన భర్తీ. 107,000కి కాసేపు అనుకుందాం, పోలీసులవి కూడా వచ్చినాయి, టీఎస్పీఎస్సీ పెండింగ్ కూడా అయిపోయినాయి అనుకుంటే 16,000. ఈ 16,000లో టెక్నికల్ జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంజనీర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. జనరల్ పోస్టులు అంటే పోలీసులు తప్ప మిగతావి జనరల్ పోస్టులు తక్కువ. మొన్న వచ్చిన గ్రూప్ 2 దాదాపు ఒక 900-1000 అవి తప్ప వేరే రాలేదు. కాబట్టి ఏంటంటే ఒక మేజర్గా ఒక నోటిఫికేషన్ టీచర్స్ది రావాల్సింది. వీళ్ళే 30,000 చేస్తా ఉన్నారు. ఇప్పుడు హౌసింగ్ హైకోర్టుకి ఇచ్చిన లెక్క ప్రకారమే పాత స్కూళ్ళకే 10,000 ఖాళీలు, కొత్త స్కూళ్ళకి ఇంకో 10-12,000 ఖాళీలు, మొత్తం కలిపి 20,000-22,000 ఖాళీలు అయితే గ్యారంటీగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇది గాక ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది 107,000 పోస్టులు, ఇది 2014లో. ఆ తర్వాత 30,000 మంది వాళ్ళు రిటైర్ అయ్యారు కాబట్టి అది ఒక 1,37,000 గాను అందులో ఈ టీచర్లవి అన్నీ కలిపితే. కాబట్టి ఇవాళ మనం అనేది ఏంటంటే మీరు ఇచ్చింది 15,000, ఇంకా జూన్ నాటికి ఇంకో 15,000 రిటైర్ అవుతారట ఉద్యోగ అవుతారు. కాబట్టి ఏమవుతున్నదంటే మనం చేసేటువంటి భర్తీ అనేది ఏ మూలకు కాలేదు. అంటే 10% కూడా వేకెన్సీలు మనం భర్తీ చేయలేకపోయినాం. కాబట్టి ఇవన్నీ మొత్తంగా భర్తీ చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. రెండోది చాలా ముఖ్యం ఏంటంటే మేము అడిగేది, మీరు క్యాలెండర్ అనౌన్స్ చేయండి. ప్రతి సంవత్సరం ఈ సమయానికి డిఎస్సి అవుతుంది, ఈ సమయానికి సివిల్ సర్వీసెస్ అవుతాయి అని అంటే పిల్లలు దాన్ని బట్టి వాళ్ళ ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఎల్లకాలం హైదరాబాద్లో ఉండాలంటే ఒక పేద కుటుంబం ఊళ్ళ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటే ఎంత కష్టమండి. ఊళ్ళో ఉంటేనేమో చదువు పోతుంది, వాళ్ళు చదవలేరు. తర్వాత ఏంటంటే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని గవర్నమెంట్ ప్రకటనలు చూసి మావనికి రాలేదంటే వీనికే ఏదో లోపం ఉంది అని చెప్పి వాళ్ళు ఊరంతా ప్రచారం చేస్తారు. ఆ అవమానం తట్టుకోలేరు కాబట్టి హైదరాబాద్లో ఉంటారు. ఈ ఖర్చులు తట్టుకోలేరు, ఊళ్ళో భరించే స్థితిలో తల్లిదండ్రులు లేరు. విపరీతమైన నిరాశ ఒకటి ఆవహించింది. రెండోది ఏంటంటే మిగతా రంగాల్లో యువకుల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. జాదవ్ గారు, కేశవరావు జాదవ్ గారు మాతో పాటు తెలంగాణ పోరాటంలో ఉన్న సోషలిస్ట్ నాయకుడు, వారు ఎప్పుడనేది ఊళ్ళో ఉట్టిగా లుంగీలు కట్టుకొని పగటిపూట ఊళ్ళే కనబడుతున్నారు యువకులు అంటేనే ఆ ఊరికి మూడినట్టే లెక్క అని మాతో అనేది. ఎందుకంటే అంత నిరుద్యోగులు ఉండటం మంచిది సైన్ కాదు. అట్లా నిరుద్యోగులు మనకు అన్ని రంగాల్లో కనబడుతుంటే వాళ్ళ ఉపాధి కల్పన జరగాలి. లోకల్ రిజర్వేషన్స్ ప్రైవేటు సంస్థల్లో కంపెనీల్లో కల్పించమని అడుగుతున్నాం, అది చెయ్యాలి. ఆ ఉద్యోగాలు పొందటానికి అవసరమైన శిక్షణ బయట ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇప్పించడం మంచిది కాదు, అది నిరుపయోగంగా మైన ఖర్చు. అది దాని బదులు ఐటీఐలకు పాలిటెక్నిక్లకు మీరు డబ్బిస్తే ఆ సంస్థలు బలపడతాయి. ఈవినింగ్ సర్టిఫికేట్ కోర్సు ఆ సంస్థల ద్వారా ఇప్పించగలిగితే ఆ ఏర్పాటు శాశ్వతంగా మిగులుతుంది. ఈ ప్రయత్నాలన్నీ గనక గవర్నమెంట్ చేయగలిగితే ఉపాధి కల్పన అనేది కుదురుతుంది.
ఉపాధి కల్పనకు సంబంధించిన ఒక ప్రకటన, ఒక కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం రావటం అవసరం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలోనే నీళ్లు, నిధులు, నియామకాలు. మన నియామకాలను మనం మర్చిపోతే ఎట్లా? అది నీళ్లు నిధుల వరకు సంతృప్తి చెందారుగా. నేను సంతృప్తి అంటలేను. ఇప్పుడు నిధులు మాకు వస్తాయి కదా, ఎటుపోతే ప్రత్యేక రాష్ట్రంగానే నీళ్ళల్లో కూడా వాటా దక్కుతుంది. ప్రణాళికలు గవర్నమెంట్ వేసింది. ఆ ప్రణాళికల పట్ల మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను మేము కూడా ఈ మధ్య కాలంలో థరోగా స్టడీ చేసిన తర్వాతే గోదావరి ప్రణాళిక మీద వచ్చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల పైన మాకున్న అభ్యంతరాలను మేము ఒక నివేదిక ద్వారానే బయటికి తీసుకొచ్చినాం. కృష్ణా ప్రాజెక్టుల మీద కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అవి కూడా మేము వ్యక్తం చేస్తాం. అయితే ఇది ఇప్పుడు సమయం కాదు. కానీ నియామకాలకు సంబంధించి అసలు ఒక ప్రణాళిక అనేది కూడా ఇప్పటి వరకు రాలేదు. అది రావాలని, అందుకు సూక్ష్మ చిన్న కంపెనీలను పెంపొందించుకోగలిగితే ఉపాధి కల్పన కొంత పెరుగుతుంది. ఆ రంగంలో కూడా ఒక ప్రయత్నం జరగాలి. అది మా దృష్టిలో చాలా కీలకమైనటువంటి విషయాలు ఇవి. వీటిపైన దృష్టి పెట్టట్లేదు. కాబట్టే మేము ఒక ర్యాలీకి పిలుపునిచ్చినాం. కానీ ఆ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోతే ఇస్తారనే ఆశతోనే మొదలవుతాం కదండి. మాకు ఎందుకంటే కమిషనర్ గారు ఇస్తామండి అని మా ముందే, మా మిత్రుల ముందే వారు డీసీపీ గారికి పంపించారు. వస్తుందనే ఆశతో ఉన్నాము. ఇక రాకపోవటం, ఇవ్వకపోవటం కూడా మంచి పరిణామం ఏం కాదు. నిజంగా మా ర్యాలీ జరగకూడదని గవర్నమెంట్ అనుకుంటే నోటిఫికేషన్లు ఇస్తే ఒక ఉద్యోగాల కల్పన విషయంలో మేము మాకు కావాల్సింది గదే. కానీ ఇంకా ప్రతిష్టకు పోయి మేము ఏమన్నా అది ఒక కావాలని ఏదో దురుద్దేశంతో చేస్తున్నది